హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే, చాలా జ్యూసీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో, వాటి ప్రాసెస్ ఎంతో ఈ వీడియోలో చూసేద్దామా. ఇది చపాతీ లేక్ కానీ, రైస్ లేక్ కానీ, పూరీ లేక్ కానీ 3 విధాలుగా యూస్ అవుతుంది. దీని ప్రిపరేషన్ చూద్దామా. ముందుగా మష్రూమ్స్ తీసుకొని వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు ధనియా పౌడర్, 1 స్పూన్ కారం పొడి, చాట్ మసాలా, జీరా పొడి కొంచెం వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి దబ్బలుగా కట్ చేసి, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా మిక్స్ చేసి ముక్కలు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కాసేపు ఒక 10 మినిట్స్ పక్కన పెడితే ఈ మసాలా అంతా బాగా పడుతుంది ముక్కలకి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో తిరువాత గింజలు, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఒక 2 పచ్చిమిర్చి దబ్బలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. తరిగిన టమాటో యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా దీని అట్లే వదిలేయకుండా అప్పుడప్పుడు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా ఉంటుంది. కాస్త పసుపు, దీంట్లో కూడా కొంచెం మసాలా లాగా కాబట్టి కొంచెం సాల్టు, టమాటాలు కూడా పట్టాలి కాబట్టి కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మెత్తగా అయ్యేంత వరకు. చూసారా, మెత్తబడిపోయింది. కాస్త ధనియాల పొడి కూడా వేసుకున్నాను, 1 స్పూన్ ధనియాల పొడి. తర్వాత వీటిని మసాలా పట్టించిన మష్రూమ్స్ని ఈ ఫ్రైలో వేసుకున్నాను. టమాటా గుజ్జులో వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకుంటే వేగుతాయి. మష్రూమ్స్ అనేది బాగా మసాలా అంతా వేగుతుంది. దాంతోపాటు ఇవి కూడా కొంచెం మెత్తబడతాయి. తర్వాత వీటికి ఎక్కువగా వాటర్ ఏం అవసరం లేదు. మనము కలిపింటాం కదా, ఇవి మష్రూమ్స్ కలిపిన దాంట్లో మసాలా మిగిలిపోయి ఉంటుంది కొంచెం. దాంట్లో కొంచెం వాటర్ వేసి అందులో వేసేసుకుంటే సరిపోతుంది. పెద్దగా వాటర్ ఏం అవసరం లేదు. ఎప్పుడైనా ఇలా వేయించేదానికి ఫ్రై చేసేది ఉంటుంది కాబట్టి కొంచెం మందంగా ఉండే ప్యానే తీసుకోవాలి, తిక్కుగా ఉండే ప్యాను. అప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది ఎక్కువగా. ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు స్టవ్ మీద సిమ్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్.